హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే నిఖిల్ వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం జరిగింది. ఫస్ట్ రాగానే ఫ్రీజ్ అయిన నిఖిల్‌ని ఆహ్, విషెస్ చెప్పి అతనితో మాట్లాడింది. ఆయన కూడా కళ్ళలకు నీళ్ళు తెచ్చుకొని ఏడవడం జరిగింది. తర్వాత నిఖిల్ ఏం చేశాడంటే అందరిని ఇంట్రడ్యూస్ చేసాడన్నమాట. ప్రేరణ అండ్ పృథ్వీ, టేస్టీ తేజ, రోహిణి, యష్మి, గౌతమ్, నబీల్ వీళ్ళందరినీ ఆళ్ళమ్మ ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్‌గా మాట్లాడడం జరిగింది. టేస్టీ తేజ వాళ్ళందరూ కొద్దిగా బాధలో ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా ఓదార్చి ఓకే. నో ప్రాబ్లమ్ ఏం కాదన్నట్టు ఓదార్చడం జరిగింది. తర్వాత ఏందంటే పక్కకు తీసుకెళ్ళిందనమాట. వాళ్ళ మదర్ ఏందంటే నిఖిల్‌ని పక్కన గార్డెన్ ఏరియాకి తీసుకెళ్ళింది అతనితో మాట్లాడడానికి. ఫస్ట్ అయితే టేస్టీ తేజ వాళ్ళ కొద్దిగా ఏడుస్తున్న అతన్ని ఏం కాదు నో ప్రాబ్లమ్ అని ఓదార్చింది. తర్వాత నిఖిల్‌ని గార్డెన్ ఏరియాలోకి తీసుకొని అతను కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. నిఖిల్ వాళ్ళ మదరు నిఖిల్‌కి కొన్ని హింట్స్ ఇచ్చిందన్నమాట. ఏందంటే ప్రతీదీ మైండ్‌కు, హార్ట్‌కు తీసుకొని ఫీల్ గాకు. కొన్ని అనవసరంగా మైండ్‌కి, హార్ట్‌కి తీసుకొని బాగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. మనం కంపల్సరీ కప్పు గెలవాలి. నువ్వు అనవసరంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామనో, అట్లా ఎక్కువ ఆలోచించి అనవసరంగా నువ్వు గేమ్‌ని డైవర్ట్ కాకుండా గేమ్ పైన దృష్టి పెట్టు. ఇండివిడ్యువల్‌గా ఆడమని మెయిన్‌గా అయితే చెప్పడం జరిగిందనమాట. ఇండివిడ్యువల్‌గా ఆడితే 100% ఛాన్స్ ఉంది. ఇంకా కప్పు విన్ కావడానికి. ఏందంటే నిఖిల్ ఎక్కువ టీమ్ గేమ్ ఆడుతున్నాడు గదా! వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు గదా! దాని గురించి చెప్పడం అయితే జరిగింది. గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిడ్యువల్‌గా ఆడితే కప్పు గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా ఆటకు వేరే ఏం తీసుకోకు. ఇప్పుడు యష్మి విషయంలో అలాంటి యష్మి కొద్దిగా ట్రాక్ తప్పుతున్నాడు గదా! అలాంటి ఆటకు తీసుకోకుండా ఈ ఇంకా 4 వారాలైతే మంచిగా ఆడితే విన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. అనవసరంగా వేరే ఇవన్నీ ఆలోచించి అనవసరంగా గేమ్ పాడేసుకోవద్దని అయితే చెప్పడం జరిగింది. నిఖిల్ కూడా 100% కప్పు కొడతా అనే కాన్ఫిడెన్స్ అయితే ఆళ్ళమ్మ ముందు చెప్పాడు. మళ్ళీ నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ, ప్రేరణ వీళ్ళతోని గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్‌గా ఆడతాడా? లేకపోతే మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడి ఏమన్నా బ్యాడ్ అయితాడా అనేదైతే మనం చూడవలసిందే. ఇండివిజువల్‌గా ఆడితే అయితే మన ఛాన్స్ అయితే ఉంటుంది కప్ గెలవడానికి. ఏం చేస్తాడో ఒకసారి చూడవలసిందే. నిఖిల్‌కి అయితే ఇప్పుడు టాప్ 1, 2లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నబీల్ అండ్ గౌతమ్, నిఖిల్ ముగ్గురు టాప్ 3లో ఉన్నారు కాబట్టి కప్ గెలవడానికైతే ఛాన్స్ ఉంది. నిఖిల్ మళ్ళీ ఇండివిజువల్‌గా ఆడి కప్ కొడతాడా లేదా చూద్దాం.